24వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. సహోదరి సహోదరులారా, ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించే వారిపై ఎప్పుడు ప్రభు కృప ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రభు యొక్క సహాయాన్ని, కనికరమును వారు పొందుకుంటారు. మనము ఎంత జ్ఞానులమైన, ధనవంతులమైన, లోకం దృష్టిలో ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ మనల్ని మనము తగ్గించుకొని ప్రభువునకు భయపడి జీవించడం నేర్చుకోవాలి. ప్రభు యొక్క గొప్పతనాన్ని, మహిమను మనం గుర్తించి ప్రభువునకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. ప్రభువునకు భయపడి జీవించడం అంటే కేవలం నోటి మాటల చేత నేను భయపడుతున్నాను అని కాదు, కానీ ప్రభువుని గౌరవిస్తూ, హృదయపూర్వకముగా ప్రేమిస్తూ ప్రభు ఆజ్ఞలను పాటించాలి. మన ఇష్టాలను పక్కన పెట్టి ప్రభు చిత్తానికే ప్రాముఖ్యత ఇస్తూ ప్రభువునకు నమ్మకంగా జీవించాలి. ప్రభువునకు నమ్మకంగా జీవించే వారిని ప్రభువు ఎన్నడూ మర్చిపోడు, విడిచిపెట్టడు. వారు అవసరంలో ఉంటే ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడు. బలహీన పరిస్థితులలో ఉంటే బలపరుస్తాడు. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు కలిగిన వారిని విడిచిపెట్టడు. వారిపై ప్రేమను, కృపను, కనికరాన్ని చూపించి వారిని ఆదుకుంటాడు. మనము కూడా ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ప్రభువునకు నమ్మకంగా జీవిస్తామో ప్రభు యొక్క కృపను, కనికరాన్ని మనం పొందుకుంటాము. ప్రతి విషయంలోనూ ప్రభు యొక్క సహాయాన్ని మనం చూస్తాము. ఎప్పుడు కూడా ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలము నోటి మాటల చేత మీకు భయపడుతున్నాము అని చెప్పేవారముగా మాత్రమే కాకుండా నిజంగా మీ పట్ల భయభక్తులు కలిగి మేము జీవించాలి తండ్రి. మా ఇష్టాలకు కాదు, కానీ మీ చిత్తానికే మేము ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ మీ ఆజ్ఞలను పాటించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి మా జీవితకాలం అంతయు మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.